ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. నేను దేన్నైనా క్షమిస్తాను, కానీ నా తల్లి, తండ్రి, చెల్లెలు మనసు గాయపడిందనుకో, నేను క్షమించను అంతే. అయితే మీకు నాకంటే వాళ్లే ముఖ్యమని అంటారు కదూ? మా అమ్మకి నాన్నకి ఒకే కూతుర్ని. వాళ్ళ నుంచి వేరుగా ఉన్న కష్టం నాకుండదా? వేరుగా ఉండమని ఎవరు చెప్పారు? 2 రోజులు లీవ్ వేసుకుని అక్కడికి వెళ్దామని నేను చెప్పాను కదా. లీవ్ వేస్ట్ చేయొద్దని నువ్వే కదా నాకు చెప్పావు. చెమేలి, పెళ్లికి ముందు నిజానికి నువ్వు ఒక ఫ్రీ బోర్డ్వి. కానీ ఇప్పుడు ఈ ఇంట్లో ఒక్కొక్కళ్ళ దగ్గర కొన్ని బాధ్యతలు ఉన్నాయి. అది మాత్రమే కాకుండా పేరెంట్స్ దగ్గర మనం కొన్ని మర్యాదలు ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. నా ఇష్టాల్ని కాదనుకొని మిగతా వాళ్ల కోసం జీవించడం నా వల్ల కాదు. అయితే ఎందుకని నువ్వు పెళ్లి చేసుకున్నావు? నీ ఇష్టానికి నువ్వు బతుకుండొచ్చుగా. అలాగే ఉండేదాన్ని, కానీ ఏం చేయను. మిమ్మల్ని చూడగానే నాకు బాగా నచ్చారు. ఐ లవ్ యూ సూరజ్. అదే విధంగా నాకు నీ మీద పాశం ఉంది. నాకెంత కోపం వచ్చినా సరే నిన్ను విడిగా తీసుకొచ్చి ఇదిగో ఇక్కడ మాట్లాడుతున్నానంతే. నువ్వు నాకు ఒక ప్రామిస్ చేయాలి. ఈ ఇంట్లో వాళ్ళకి ఇక పైన ఎటువంటి ప్రాబ్లం రాదని నువ్వు నాకు మాట ఇవ్వాలి. దీనిలో నేను మాట ఇవ్వడానికి ఏమీ లేదు సూరజ్. ఇదొక అగ్రిమెంట్ జీవితం. ఇందులో ఇద్దరికి బాధ్యత ఉంది. దాని అర్థం ఏంటి? ఇక ఎప్పటికీ నువ్వు నీ పద్ధతులు మార్చుకోను అనా? నేనెందుకు మారాలి? మీ వాళ్లే నా పద్ధతులకి మారొచ్చు కదా. చమేలి, అది కుదరదు కదా. మీ అందరి కోసం నేను మారాలి. నా ఇష్టాలు, నా ఆశలు మీ అందరి కోసం నేను మార్చుకోవాలి, అంతే కదా. నా వల్ల కాదు. మిగతా వాళ్ల కోసం ఎప్పుడైతే నా మనసు మార్చుకున్నానో అప్పుడు అన్ని నష్టాలే జరిగాయి నాకు. అందుకని ఇక నా వల్ల కాదు. ఈ ఇంట్లో డిసిప్లిన్ లేకుండా నువ్వు ఇక్కడ ఉండడానికి అస్సలు కుదరదు. సూరజ్ కి భార్యగా జీవితాంతం నేనిక్కడే ఉంటాను. ఇలాంటి పద్ధతులతో కుదరదు. ఇలాంటి ఆంక్షలు పెట్టి నాకు కోపం తెప్పిస్తే అస్సలు బాగోదు. చమేలి, భార్యను కొట్టాడు అన్న చెడ్డ పేరు నాకు తీసుకురావద్దు. కొడతావా? ఏది? కొట్టు కొట్టు. చమేలి, నీకేమన్నా పిచ్చా? ఎస్, ఐ యామ్ మ్యాడ్. నేను నష్టాలు చవి చూసిన దాన్ని. నా ఇష్టాలకి వ్యతిరేకంగా ఉంటే నేను భరించను. అందుకు నేను అస్సలు అనుమతించను. నా ఇష్ట ప్రకారం నేను జీవిస్తాను. కొట్టుకుంటే నాశనం చేస్తాను. తప్పుకో. ఏమైంది నీకు? ఏమైందన్నయ్యా? ఏమైనా గొడవ? అసలు ఏంటిదంతా? అది కూడా నన్నే అడిగి తెలుసుకోవాలా? ప్లీజ్ సూరజ్ అన్నయ్య, జరిగిన దాని గురించి చెప్పి తన్నెందుకు అలా బాధపడుతున్నావు? ఇక్కడున్న పద్ధతులకి ముందు తను అడ్జస్ట్ అవ్వనివ్వు. ఏ సంస్కారానికి అలవాటైనా కూడా ఎవరింటికైనా వెళ్ళినప్పుడు ఎలా ప్రవర్తించాలో తెలుసుకొని ఉండాలి. అది ఎలా ఉంటుందో ముందు నీ ఫ్రెండ్కి నేర్పించు. అన్నయ్య, మీ అన్నయ్య కోసం ఎంతో కష్టపడి తీసుకొచ్చిన గిఫ్ట్ కదా. ఇద్దరం పెళ్లి చేసుకొని కనీసం 1 వారం కూడా కాలేదు. ఇప్పుడే ఇలాగంటే ఈ విషయం అమ్మా నాన్నలకు తెలియనివ్వద్దు. వాళ్ళ సంతోషం కూడా చెడగొట్టడం ఎందుకు? చమేలి, సూరజ్ అన్నయ్య నీ మీద కోప్పడ్డా? చెప్పవే. మీ ఇద్దరి మధ్య ఏ చిన్న సమస్య వచ్చినా ముందుగా బాధపడేది నేనే. ఇలా చూడు, దేనికలా గొడవ పడ్డారు? చెప్పు. ఏమో, ఏం జరిగిందో నాకే తెలియడం లేదు. కాసేపట్లో నాకు పిచ్చి పట్టినట్లు అయిపోయింది. మిస్టర్ వేణుగోపాల్, మీ హస్బెండ్ అండ్ వైఫ్ మధ్య ఎన్ని సమస్యలున్నాయన్న విషయం నాకు తెలీదు. బాలా ఈ విషయం గురించి మీకు చెప్పలేదా? లేదు. బాలసుధ ఇక్కడ అందరితో హ్యాపీగానే ఉంటుంది. తనని చూస్తే పర్సనల్ లైఫ్లో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయని ఎవరు అనుకోరు. బాలా తెలివైనది, కానీ నా వల్ల అస్సలు కాదండి. ప్రతి నిమిషము తన గురించి బాధపడుతూనే నేను గడుపుతున్నాను. అన్ని సమస్యలు మర్చిపోయి తను తిరిగి వస్తుందనుకుని
ఇన్ని రోజులు ఎదురు చూస్తూ ఉన్నాను. ఇకపై నేను తనని చూడకుండా ఉండలేను. అందుకే నేను మీ దగ్గరికి వచ్చాను. ప్లీజ్ ఒక 5 నిమిషాలు బాలతో మాట్లాడే అవకాశం ఇస్తే చాలు. బాలా కోసం మనిషిని పంపించాను. క్లాస్లో ఉంది, వస్తుంది. మిస్టర్ వేణుగోపాల్, విజిటర్స్ రూమ్లో కూర్చోండి. సిస్టర్, నా సమస్య ఏంటో మీకు చెప్పాను. తను నా జీవితంలోకి రాకపోతే నేను ప్రశాంతంగా జీవించలేను సిస్టర్. ముందు నేను బాలసుధతో మాట్లాడతాను. తన మనసులో ఏముందో కూడా నేను తెలుసుకోవాలిగా. ఎలాగైనా సరే బాలసుధని మీరే ఒప్పించాలి. నేను చెప్పానుగా, అన్ని సమస్యలకి నేనే పూర్తి కారణం. నాకు అర్థమైంది వేణుగోపాల్. బాలసుధ రానివ్వండి, నేను పిలుస్తాను. అక్కడ కూర్చోండి. మే ఐ కమ్ ఇన్ సిస్టర్? ఎస్ ప్లీజ్. కూర్చో బాలసుధ. నేను నీ పర్సనల్ విషయాల గురించి కొన్ని అడగాలనుకుంటున్నాను. అందుకే పిలిపించాను. అందుకు ఈ స్కూల్ హెడ్ మిస్ట్రెస్గా నన్ను భావించొద్దు. నీ తోటి మనిషిగా, నీ క్లోజ్ ఫ్రెండ్తో నువ్వు మాట్లాడుతున్నానని అనుకో. ఏంటి సిస్టర్? మీ హస్బెండ్ వచ్చారు. నిన్ను ఈ ఉద్యోగం నుండి పంపించాలనే ఆయన కోరుకుంటున్నారు. టెన్షన్ అవ్వకు, కూర్చో. కూర్చో. అసలు మీ ఇద్దరి మధ్య సమస్య ఏంటి? నిన్ను ఉద్యోగం నుండి తీసేయమని ఆయన ఎందుకు అంటున్నారు? ఆయన చెప్పిందంతా నేను విన్నాను. ఇప్పుడు నువ్వేమనుకుంటున్నావో చెప్పు. నేను ఉద్యోగం చేయడం ఆయనకి ఇష్టం లేదు. భర్తకి ఇష్టం లేకపోతే ఉద్యోగానికి వెళ్ళకూడదు. అదే కదా మంచిది. నేను ఆయన దగ్గర నుంచి విడిపోవాలనుకుంటున్నాను. దానికి కారణమేంటి అని అడుగుతున్నాను. అతను ఒక సైకో. మాకు పెళ్ళైన 2 రోజులకి ఈ విషయం తెలిసింది. ఎలా తెలిసింది? రోజు తాగుతాడు. అదైపోయాక ఏదో ఒక గొడవ. అతను అడిగే ఒక్కొక్క ప్రశ్న జీవితంలో నేను చూసి చూడని మనుషులందరితో కలిపి అసభ్యంగా మాట్లాడతాడు. అది పర్వాలేదనుకుంటే శారీరక బాధ. అది పెళ్ళైన ఈ నెల రోజుల్లో నన్ను చంపుకు తినేవాడు. చెయ్యి పట్టుకుని డాన్స్ చేసే ఈ ఎదవ ఎవరే? నిజం చెప్పు,
వీడేనా నీ ప్రియుడు? చెప్పవే. ఏవండి వద్దండి, ఇక్కడ ఉన్న వాళ్ళని అవమానించకండి. 5 నిమిషాల ఈ ఇంట్లో నుండి బయటికి వెళ్ళిపోవాలి, అర్థమైందా? ఎక్కుతావా లేదా ఇక్కడే పడి చేస్తావా? వర్షం బాని కురుస్తోంది. నువ్వు ఇప్పుడు స్కూల్కి వెళ్ళి చదివించమని ఎవరు అడిగారు? నువ్వు ఇక ఎక్కడికి వెళ్ళకూడదు. ఇకపై నీకు స్కూలు కాలేజ్ అంతా ఏ ఇల్లే. ఇప్పటి వరకు మీరు చేసేది సహించింది. నేను తిరిగి స్కూల్కి వెళ్ళి పిల్లలకి చదువు చెప్పించి ఇవన్నీ మర్చిపోడండి. ఇలాంటి మనిషితో నేను ఎలా జీవించాలనేదే నా భయం అంతా. ఇదంతా తాగుడు వల్ల వచ్చిన సమస్యని నేననుకుంటున్నాను. అన్ని తప్పులు ఒప్పుకొని వేణు వాళ్ళ కుటుంబస్తులు ఇక్కడికొచ్చారంటే ఒప్పుకొని వెళ్ళడం మంచిది కదా. ఇప్పుడు కూడా నేను వెళ్ళడానికి సిద్ధమే. వెళ్ళడానికి ముందు తను ఒక సైకో కాదని ఏదైనా సైకాట్రిస్ట్ సర్టిఫికేట్ ఇవ్వాలి. సైకాట్రిస్ట్ దగ్గర చూపించుకోవడానికి సిద్ధంగా ఉన్నాడుగా. మాటలు మాత్రమే, చేతల్లో ఏముండదు. నా ఉద్యోగం మాన్పించి నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్ళాలి, అదొకటే ఆయన ఉద్దేశం. సైకాట్రిస్ట్ ని కలవడానికి తనతో పాటు తోడుగా నువ్వు ఉండాలని ఆయన అనుకుంటున్నాడేమో. అదంతా ఒట్టి మాటలు సిస్టర్. ఆ మనిషి ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళడు, ట్రీట్మెంట్ తీసుకోడు, చెప్పేవన్నీ అబద్ధాలు. అన్నీ చేసిన తర్వాత ఏది గుర్తులేదు, అలా నేను చేయలేదు, అలా మాట్లాడలేదు అని కూలుగా అబద్ధం చెప్తాడు. అతను నిజంగానే మారాలని అనుకుంటే ఇలా అబద్ధాలు చెప్తాడా? ఆయన పెట్టే నరకమంతా మీరు విన్నారు, కానీ నేను ఆ నరకమంతా అనుభవించాను. నాకు తెలిసినంత వరకు నువ్వు అతనితో పాటు వెళ్ళి అతనికి మంచిగా చెప్పి సైకియాట్రిస్ట్తో టెస్ట్ చేయించు. ఇది నీకు తప్ప ఇంకెవరికి అవసరం ఉంటుంది? ఒక రోగానికి ట్రీట్మెంట్ తీసుకోవాల్సింది మిగతా వాళ్ళ కోసం కాదు, అది వాళ్ళ కోసమే. అది ఆయనకు అర్థమయ్యేలా చేయాలి. అతను చేసిన తప్పులన్నిటికీ ఆయన పశ్చాత్తాపడుతున్నాడు. పశ్చాత్తాపంతో వచ్చిన మనిషికి మారడానికి ఒక అవకాశం మనం కూడా ఇవ్వాలి. నువ్వే ఒక్కసారి ఆలోచించు. ఇల్లు వదిలేసి వెళ్లిన భార్యల్ని తీసుకురావాలని ఏ భర్తలు అనుకుంటారు? ఆయనకి నీ మీద ఎంతో ప్రేమ ఉండబట్టే కదా. అది ప్రేమ కాదు సిస్టర్. ఆయన బాగా కొట్టడానికి ఒక మనిషి కావాలి. నన్ను తిట్టేటప్పుడు కొట్టేటప్పుడు ఆయన మొహం చూడాలి. ఎంతో సంతోషంగా ఆయన ఆనందిస్తూ ఉంటాడు. అతనొక సాడిస్ట్ సిస్టర్. నువ్వు కావాలనుకుంటే ఒక్కసారి పరీక్షించి చూడు. నేను నా జీవితాన్ని పణంగా పెట్టి పరీక్షించాలా సిస్టర్? నేను తిరిగి వెళ్ళిన ఆ క్షణం నుండి నన్ను కొట్టి కింద పడేసి తన్ని ఖచ్చితంగా నన్ను చంపేస్తాడు. అది నాకు బాగా తెలుసు. అలా జరిగితే ఆనందిస్తాడు. అదంతా నీ ఊహ. అలా ఎవరైనా చంపుతారా? ఇక్కడ వేణుగోపాల్కి పోలీసులు, కోర్టులు, తీర్పులు ఉన్నాయని తెలుసుగా. ఇవన్నీ ఉన్నా కూడా ఆడవాళ్ళు చనిపోతున్నారుగా.
కట్నం పేరుతో, అనుమానం పేరుతో, లేదా ఏదో ఒక కలహాలు రేపి ఎంతో మంది ఆడవాళ్ళు చనిపోతున్నారు. ఆ లిస్టులో కోరి కోరి వెళ్ళి నన్ను కూడా వెళ్ళి చనిపోమంటారా సిస్టర్? నేను చచ్చిపోయిన తర్వాత ఆయన పోలీసులు పట్టుకుంటారో, శిక్షిస్తారో, లేదా ఉరి తీస్తారో. ఇందులో నాకేంటి లాభం? అయితే ఇప్పుడు నీ నిర్ణయం ఏంటి? ఇప్పుడు మీరిద్దరూ విడివిడిగా జీవించాలనా? ఏదేమైనా తాళి కట్టిన భర్త కదా, ఆ బాధ్యత కాదనగలమా చెప్పు? నా మెడలో తాళి కట్టినంత మాత్రాన కొట్టి అవమానపరిచి 4 రోజుల పాటు నన్ను చిత్రహింసలు పెట్టిన ఆ మనిషితో నాకేం బాధ్యత ఉంటుంది? మేకని తీసుకెళ్ళడానికి మెడలో తాడు కట్టినంత మాత్రాన ఏ మేకైనా సరే కసాయివాడికి కృతజ్ఞతా భావం చూపిస్తుందా? అలాగే ఆయన నా దగ్గర కూడా ఎదురు చూస్తున్నాడు. నేను క్లాస్కి వెళ్ళొచ్చా సిస్టర్? వేణుగోపాల్ విజిటర్స్ రూమ్లో ఉన్నాడు. ఒక్కసారి ఆయన కలిసి వెళ్ళు. లేకపోతే ఉండు, నేనే పిలుస్తాను. నేను ఆయన కలవను. ఆయన నీతో ఏదో చెప్పాలనుకుంటున్నాడు. ఆయన చెప్పాల్సిందంతా చెప్పేశారుగా. నేను ఈ ఉద్యోగం చేయకూడదని. దాని అర్థమేమిటి? మళ్ళీ గొడవ పెట్టుకోవడానికే వచ్చాడు. నన్ను ప్రశాంతంగా బతకనివ్వకూడదనేదే ఆయన ఉద్దేశం. అయితే నువ్వే వెళ్ళి చెప్పు ఇంకెప్పుడు ఇక్కడికి రావద్దని. నాకు అతన్ని చూడాలంటేనే భయం. అలా భయపడితే ఎలా? తను నీ హస్బెండే కదా. ఒక విష సర్పానిచ్చి పెళ్లి చేసినంత మాత్రాన వీడు నీ భర్త కాబట్టి ప్రేమగా మెడలో వేసుకుని తిరుగు అంటే ఏ స్త్రీ అయినా అందుకు ఒప్పుకుంటుందా? ఆయన ఒక విష సర్పం లాంటివాడు. అతన్ని చూస్తేనే నాకు భయం. సిస్టర్, నన్ను బలవంత పెట్టద్దు. నేను క్లాస్కి వెళ్ళనా? సారీ మిస్టర్ వేణుగోపాల్, బాలసుధకి మిమ్మల్ని కలవడంలో ఇష్టం లేదండి. సిస్టర్, నేను ఆవిడ భర్తని. మా ఇద్దరికి పెళ్ళికి 2 నెలలు మాత్రం అవుతోంది. మా మధ్య ఉన్న సమస్యలన్నీ మీతో చెప్పాను కదా. మీరు మీ గురించి చెప్పారు, ఇంకా తన గురించి తను చెప్పింది. సారీ, మీ ఇద్దరు గొడవల మధ్య నేను రాకూడదనుకుంటున్నాను. మీరు బయలుదేరండి. నేను బాలని ఒక్కసారి చూడొచ్చా? స్కూల్ టైంలో విజిటర్స్ని చూడటం తనకిష్టం లేదు. ఓకే, 4 గంటల దాకా నేను వెయిట్ చేస్తాను. ఇక్కడ కాదు, కాంపౌండ్ బయట. అయితే నేను మనసు పూర్తిగా చెప్పిందంతా మీకు అస్సలు అర్థం కాలేదు కదా? అర్థమవ్వాల్సింది నాకు కాదు, మీ భార్యకి. ఎదుటివారు సమస్యల్ని అర్థం చేసుకోగలిగే ఒక కన్యాస్త్రీగా మా సమస్యల్ని తీర్చడానికి మీ వల్ల అవుతుందా? మా ఇద్దరి మధ్య ఉన్న మనస్తాపాలు తీర్చడానికి ఒక మధ్య వ్యక్తిగా మీరు ఉండలేరా సిస్టర్? నా పని అది కాదు. ఇంకా ఇదొక స్కూల్. మీరు ఆ పని చేయండి. కౌన్సిలింగ్ ఇచ్చే ఏదైనా ఒక సెంటర్కి వెళ్ళి మీలో ఉన్న సమస్యలు చెప్పండి. ఆ తర్వాత వాళ్ళు చెప్పినట్టు చెయ్యండి. సిస్టర్, నా వైపు తప్పుందని నేను ఒప్పుకుంటున్నాను కదా. దానికి ఎలాంటి ప్రాయశ్చితమైనా నేను చేస్తాను. నన్ను అర్థం చేసుకోండి. బాలస్థానంలో నేను ఎవరిని ఊహించుకోలేకపోతున్నాను. మీకు విషయం తెలుసా? పెళ్లి చేసుకుని పూణేకి వెళ్ళిన నేను ఒకే నెలలో ఇది 2వ నేను రావడం. తనని ఒకసారి చూడాలని, తనతో మాట్లాడాలని. నా కుటుంబంలో ఉన్నవారు, ఫ్రెండ్స్ అందరూ చెప్పారు తనని వదిలేమని. తనని మర్చిపోవడం నా వల్ల కావట్లేదు. అందుకే నేను మళ్ళీ వస్తున్నాను.
తన మీద ప్రేమ లేకపోతే ఒక కుక్కలాగా మళ్ళీ మళ్ళీ వస్తానా? మీరు కూర్చోండి. వద్దు సిస్టర్, నేను ఇక్కడి నుండి వెళ్తాను. నన్ను చూడటం తనకి ఇష్టం లేదుగా. మిమ్మల్ని చూడటానికి తను భయపడుతోంది, అందుకే మీ ముందుకి రావడం లేదు. ఒక అమ్మాయి కోసం నువ్వు బాధపడి నీ జీవితాన్ని పాడు చేసుకోకురా. కోపంలో ఏదైనా చేశావంటే తర్వాత దాన్ని మార్చడం కుదరదు. అందువల్ల నువ్వు రేపే బయలుదేరి పూణేకి వెళ్ళిపో. వేణు, ఒక్కసారి నిర్ణయం తీసుకుని దిగామంటే అది పూర్తి అయ్యేంత వరకు ఎన్నికెళ్ళకూడదు. రే, ఇప్పుడు నువ్వు తీసుకున్న నిర్ణయం సరైందే. బాలా పడిగెత్తి ఆడుతున్నది ఆ ఉద్యోగాన్ని చూసుకునే కదా. డైలీ నువ్వు ఆ స్కూల్కి వెళ్ళి గొడవ పెట్టుకుని ఆ ఉద్యోగాన్ని పీకించేసే పని అయిపోతుంది. తాను పని మానిపించాలని నీ పని పోగొట్టుకోకు. మీరేం చెప్పొద్దమ్మా. తన విషయంలో నిర్ణయం తీసుకున్న తర్వాత ఇక్కడి నుండి వెళ్తాను. ఇలా వండరాలరా నువ్వు.